డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం. ముమ్మిడివరంలో మానవ హక్కుల యోధుడు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాది స్వర్గీయ బొజ్జ తారకం 86వ జయంతిని ఘనంగా నిర్వహించిన అభిమానులు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట రూపకర్త, ఆర్పీఐ నాయకుడు, హేతివాది, రచయిత, పత్రికా సంపాదకుడుగా దళితుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు బొజ్జ తారకం. ఆయన అంబేద్కర్ అనుచరుడుగా పేదల పక్షాన పోరాటం చేశారు. ఆయన మార్గంలో తామంతా గడప గడపకు అంబేద్కర్ వాదాన్ని తీసుకువెళ్తామన్న అనుచరులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చుండూరు, కారంచేడు, లక్ష్మీపేట ఘటనల్లో హైకోర్టులో తక్కువ శిక్షలు పడ్డ దోషులకు సుప్రీంకోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష వేయించిన ధైర్యశాలి బొజ్జ తారకమని పలువురు వక్తలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి పినమల సుధీర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డీ నాగేశ్వరరావు, మట్టా దాసరి సత్యనారాయణ, అబ్బులు మాస్టర్, జనపల్లి సత్యనారాయణ, వెంకట్రావు, వడ్డీ శ్యాంప్రసాద్, యలమంచిలి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీములు. నా పేరు పినమల సుధీర్. నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తారకం గారి స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు కీర్తిశేషులు, మానవ హక్కుల నేత, మోగవాడి గొంతుగా, రచయిత, అదేవిధంగా ఉద్యమకారుడు, ప్రజా ఉద్యమకారుడు అయినటువంటి కీర్తిశేషులు బొజ్జ తారకం గారి 86వ జయంతి కార్యక్రమాన్ని మనం ఈరోజు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పాలం చెరువుగట్టు దగ్గర తారకం గారి యొక్క విగ్రహం వద్ద మనం జయంతి జరుపుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు నిజంగా తారకం గారు కనుక మన రాష్ట్రంలో ఉండుంటే, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నటువంటి అనేక సంఘటనలపై ఈరోజు సింహగర్జన చేసి ఉండేవాడు. ఈరోజు తారకం గారు లేని లోటు రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే షెడ్యూల్ క్యాస్ట్కి మరి వెన్ను విరిగినంత పని అయింది. అదే తారకం గారు ఎంతో అందదండలుగా ఉండి ఈ కోట్లాది మందికి ఒక నాయకుడిగా ఆయన ఉండేవాడు. మన దురదృష్టం ఆయన లేకపోవడం. అయినా ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన శిష్యులుగా, ఆయన వారసులుగా మేము ఎప్పుడూ ముందే ఉంటాం. ప్రతి విషయంలోని ఘటనకు ప్రతిఘటన చేయడానికి మేము రెడీగా ఉంటాం. బొజ్జ తారకం గారు ఆశయాలన్నింటినీ మేము ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. బొజ్జ తారకం గారు రాసినటువంటి పోలీసులు అరెస్ట్ చేసే బుక్ మాకు ఆదర్శంగా ఉంటుంది. ఆ బుక్ ద్వారా మేము అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి తారకం గారి యొక్క యూనిట్లో. అంతేగాని తారకం గారు 1939 మరి 27/6 మరి ఇక్కడ కోనసీమలో డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బొజ్జావారిపేటలో మావుళ్ళమ్మ మరి పుట్టడం జరిగింది. ఆయన చేసి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడే చదివారు. ఆ తర్వాత లా ఉస్మాన్ యూనివర్సిటీలో చేశారు. మొట్టమొదటిసారిగా కాకినాడలో ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆ తర్వాత భారతీ గారిని వివాహం చేసుకున్న తర్వాత నిజామాబాద్ వెళ్ళడం, అక్కడ అనేకమైనటువంటి ఉద్యమాల్లో మరి అక్కడ మరి దళితుల్ని చంపేసి భూస్థాపితం చేస్తే మరి ఆ శవాన్ని బయటికి తీసి మరలా మొట్టమొదటిసారి శవాన్ని రీపరీక్ష చేయించినటువంటి మేధావి మరి ధైర్యశాలి బొజ్జ తారకం గారు. అంతేకాకుండా చుండూరు, కారంచేడు, లక్ష్మీపేట, నీరుకొండ ఇటువంటి అనేకమైనటువంటి పెద్ద పెద్ద సంఘటనలన్నీ హైకోర్టులోనే కాదు సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించి శిక్ష తగ్గించిన, హైకోర్టులో శిక్ష తగ్గించిన వాళ్ళందరికీ మొత్తం అందరికీ మరలా శిక్షలు వేయించినటువంటి మహామేధావి అడ్వకేట్ బొజ్జ తారకం గారు. ఆయన గురించి చెప్పాలంటే ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి సంఘటనలు మరి చాలా ఉన్నాయి. ఆయన అనేక సందర్భాల్లో కాంగ్రెస్ వారు కూడా మరి రాజశేఖర్ రెడ్డి మీకు ఎంపీ సీట్ ఇస్తాం, మీరు వచ్చి మీ పార్టీ తరఫునే పోటీ చేసి పార్లమెంట్కి రమ్మంటే నిస్వార్థపరుడు కాబట్టి నేను పోటీ చేయను, నాకు 4 ఎమ్మెల్యేలు ఇవ్వండి, మా పార్టీ తరఫున పోటీ చేసి మా వాదన మేము అసెంబ్లీ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే వెంటనే ఆ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని తృణప్రాయంగా తెచ్చినటువంటి వ్యక్తి. అంతేకాకుండా కారంచేడు కేసులో హైకోర్టులో జడ్జి గారు తప్పుడు ప్రకటనిస్తుంటే చుండూరు కేసులో అది తప్పు అని
అని చెప్పి మీ జడ్జిమెంట్ మీరు ఇవ్వడానికి కుదరదు, మీ ముద్దాయిలందరూ మీ వంశస్థులే, మీ కులస్తులే కాబట్టి ఇవ్వడానికి కుదరదని గంటాపదంగా చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి బొజ్జా తారకం గారు. అదేవిధంగా లక్ష్మీపేటలో అక్కడ జరిగిన అన్యాయాన్ని అక్కడ మీటింగ్ పెట్టి కుండబద్దలు కొట్టినటువంటి వ్యక్తి బొజ్జా తారకం గారు. ఆయన గురించి చెప్పాలంటే అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఆయన అనేకమైన ఇబ్బందులు పడి ఆఖరికి హైకోర్టులో న్యాయమూర్తి పదవి వచ్చిన తన జాతి కోసం తృణప్రాయంగా తెంచి మరి నా ప్రజల యొక్క తరఫునే ఉంటాను, ప్రభుత్వం తరఫున నేను ఉంటానని మరి ప్రజల తరఫున మాట్లాడినటువంటి మహానుభావుడు బొజ్జా తారకం గారు. అటువంటి అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ ఈనాడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ విషయాన్ని అర్థం చేసుకొని ఆయన రచనలను అర్థం చేసుకొని భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఉనికిపుచ్చుకొని ఆయన రక్తంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నింపుకొని ఆయన చేసినటువంటి త్యాగాలు, అదే కోనసీమలో వివి రమణయ్య గారు చేసినటువంటి త్యాగాలు, ఈశ్వరీబాయి చేసినటువంటి త్యాగాలు, అదేవిధంగా బొజ్జా అప్పలస్వామి గారు చేసినటువంటి త్యాగాలు అవన్నీ రంగరించినటువంటి మహానుభావుడే బొజ్జా తారకం గారు. తారకం గారికి ఈరోజు 86వ కార్యక్రమం ఇంత ఘనంగా ఇక్కడ వందల మందితో చేయడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేస్తున్నాం. జై భీమ్.